వెల్కమ్ బ్యాక్. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు అని ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన భార్యకు పార్టీ కార్యకర్తలకు సిఐడి నోటీసులు ఇవ్వడంపై ఫైర్ అయ్యారు ఆయన. సమ్మక్క సారలమ్మ జాతర వేళ జరిగిన గొడవపై నమోదైన కేసులో హైదరాబాద్లో సిఐడి విచారణకు హాజరయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ ఏడాది జనవరి 29న సమ్మక్క సారక్క జాతర వేళ జరిగిన గొడవ విషయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల విధులకు అడ్డంకులు సృష్టించారని, మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ నేపథ్యంలో శనివారం నాడు హైదరాబాద్లోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు కౌశిక్ రెడ్డి. ఆయన వెంటనే న్యాయవాదులతో పాటు ఆయన భార్య కూడా సిఐడి ఆఫీస్కు వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని 4 గంటల పాటు విచారించారు సిఐడి అధికారులు. వీణ వంకలో జరిగిన ఘటన, ఆ తర్వాత పరిణామాలపై పాడి కౌశిక్ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఐపీఎస్ అధికారి గౌస్ ఆలంపై చేసిన ఆరోపణల గురించి కూడా కౌశిక్ రెడ్డిని ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఈ కేసును సిఐడి విచారణకు అప్పగించడంపై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. సిఐడి విచారణ పెద్ద జోక్ అన్నారు. సిఐడి వాళ్లు తనను అడగటానికి కేసులో ఏం లేదన్నారాయన. మరోసారి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై ఫైర్ అయ్యారు. ఇలా సిఐడి శాంటిటీ పోయేట పరిస్థితిలో ఉన్నది. ఇట్లాంటి కేసులకి సిఐడి ఎంక్వైరీ చేయడం అంటే ఇదొక పెద్ద జోక్ గా నేను భావిస్తా ఉన్నాను. సిఐడి కేసు దేని మీద వేయాలి? కరీంనగర్ సిపి గారు 180 రౌండ్లు ఫైరింగ్ చేసిన దాని మీద సిఐడి కేసు వేయండి. ఫైరింగ్ చేసిన బుల్లెట్లు దూసుకుపోయి బోనాలపల్లి గ్రామంలోని అమృత అమ్మకి తాకింది నిజమా కాదా? ఆధారాలతో సహా బయట పెట్టిన కేసు లాస్ట్ కి ఉచ్చు బిగించుకుంటది ఆ సిపి గారికి, ఆ పోలీసు వాళ్ళకి. నేను మత మార్పిడి చేస్తున్నా ఆ సిపి అని నేను అన్నా అని అన్నారు. ఆ వీడియో ఒక్కటన్నా మీరు చూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇదే కేసులో మరోసారి పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్టు సిఐడి వర్గాలు చెబుతున్నాయి. మరోసారి సిఐడి విచారణకు పిలిచినా సరే తాను రెడీ అంటున్నారు పాడి కౌశిక్ రెడ్డి.